ఇప్పటికే ఎన్టీపీసీ జెన్కో ఇద్దరు కలిసి దగ్గర 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. దీనివల్ల 1,22,500 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇవే కాకుండా గ్రీన్కో గాని, ఎకోరన్ అని, రిలయన్స్ ఇలాంటి కంపెనీలు చాలా ముందుకొచ్చాయి. ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలనో అవన్నీ ఆలోచించి తప్పకుండా ఎనర్జీ సెక్టర్ పైన శ్రద్ధ పెడతాం. మళ్లీ ఒకటే చెప్తున్నా, కరెంటు ఉత్పత్తి చేయడం ఎంత ముఖ్యమో కరెంటును ఆదా చేయడం కూడా అంతే ముఖ్యం. మనం అందరం కూడా ఒక సమాజానికి మంచి జరగాలంటే, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఉండాలంటే, వాతావరణాన్ని కాపాడుకోవాలంటే మనం చూస్తున్నాం ఈ మధ్య వాతావరణం సమతుల్యం తప్పిపోయింది. క్లౌడ్ బరస్టింగ్ అవుతా ఉంది. కొన్ని దిక్కల వర్షాలు పడితే విపరీతంగా పడుతున్నాయి. ఓసారి వర్షాలు పడకపోతే వర్షాలు పడే పరిస్థితిలో కూడా లేవు. ఇవన్నీ కూడా మనం బ్యాలెన్స్ చేయాలంటే